హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు కలుపుతున్నానండి. ముందుగా ఇవాళ వీడియోలో ఏంటంటే మంచి జ్యూస్ అయితే చేసి చూపిస్తున్నానండి. ఈ సమ్మర్కి ఏంటంటే మనకి చెరుకు లేకుండా చెరుకు రసం అండి. ఇంట్లోనే చాలా బాగుంటుంది, టేస్ట్ ఈక్వల్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. దీనికోసం కావాల్సిన పదార్థాలు ఇదిగోండి. బెల్లం ఒక గడ్డ తీసుకున్నానండి. సుమారుగా ఒక 150 గ్రాములు ఉంటుంది గడ్డ. దాన్ని అయితే తురుము పెట్టేసుకున్నాను. ఇదిగోండి పుదీనా ఫ్రెష్ ఆకులు ఒలిచి ఇట్లా ఆకుల వరకే ఒలిచి పెట్టుకున్నానండి, శుభ్రం కడిగేసి. ఇదిగోండి అల్లం ఇంత ముక్క తీసుకున్నానండి. అల్లం ఒక నిమ్మకాయ. ఇవి ముఖ్యంగా కావాల్సిన పదార్థాలండి. ఇవైతే ఇప్పుడు రెసిపీ చూపించేస్తాను. ఈ రెసిపీ చూసే ముందు వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని మనం బెల్లం తురుము పెట్టుకున్నాం కదా, అవైతే వేసేద్దామండి. వేసేసి దీంట్లోనే పుదీనా ఫ్రెష్గా కడిగి పెట్టేసుకున్నాం కదా, ఈ పుదీనా ఆకులు అయితే వేసేసుకున్నాం. చాలా బాగుంటుందండి ఈ సమ్మర్కి ఈ డ్రింక్ అయితే. అల్లం ముక్కలు పొక్కు తీసేసి ఇలా కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఒక నిమ్మకాయ చెప్పాను కదా, ఒక నిమ్మకాయ అయితే పిండుకున్నాం. పెద్దకాయ పిండుతున్నానండి నేను. చిన్నవి అయితే 1.5 కాయ తీసుకోండి. నేనైతే పెద్దకాయ కాబట్టి 1 తీసుకుంటున్నాను. అదండి ఇప్పుడు మనం సాల్ట్ ఒక చిన్న స్పూన్తో సగం వేసుకున్నానండి. ఐస్ క్యూబ్స్, తర్వాత మనం వాటర్ గ్రైండ్ అయ్యేదానికి ముందుగా కొంచెం వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకుందామండి. ఇప్పుడు గ్రైండ్ చేసి చూపిస్తాం. గ్రైండ్ పట్టేసుకున్నానండి. ఇలాంటి జల్లెడ ఒకటి పెట్టుకొని మనం వడపోసేసుకుందాం. చూసారు కదా, ఇలా వడపోసేసుకొని ఇప్పుడు మనం దీంట్లో తగినన్ని వాటర్ పోసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు మనం దీంట్లో తగినన్ని వాటర్ పోసుకోవాలండి. మనం బెల్లం అన్నీ కరెక్ట్గా వేసుకున్నాం కదా, మనకి ఎంతవరకు నీళ్లు పడతాయో అంతవరకు వేసుకోవాలి. ఇప్పుడు మనం సబ్జా గింజలు కూడా వేసుకుందామండి, నానబెట్టినవి. చూడండి, ఇవి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. చూడండి ఎలా ఉందో. ఇంట్లోనే చెరుకు రసం రెడీ చేసేసుకున్నామండి. హెల్త్కి కూడా చాలా మంచిది. తప్పకుండా ఇది చేసి పెట్టుకొని పిల్లలు పెద్దోళ్ళు అందరూ తాగొచ్చండి ఈ సమ్మర్కి. ఒంటికి కూడా చలవా. చూసారు కదా ఎలా ఉందో. ఇప్పుడు మనం సర్వింగ్ చేసేసుకున్నాం. తీసుకున్నాను నేను. ఇప్పుడు మనకు తగినంత ఐస్ అయితే వేసుకోండి. మీరు తాగేదాన్ని బట్టి వేసుకోండి. కొంచెం మనం సబ్జా గింజలు వేసుకుందామండి ముందుగా. మళ్ళీ ఒక రొంత వేసుకుంటే బాగుంటుంది కదా, అందుకని నేను కొంచెం వేస్తున్నాను. వేసేసి ఇప్పుడు మనం ఈ జ్యూస్ ఉంది కదా, ఈ జ్యూస్ అయితే పోసేద్దాం. చూసారు కదా ఎంత బాగుందో జ్యూసు. ఇప్పుడు మనం కొంచెం గార్నిష్ చేసుకున్నామండి పుదీనాతో. ఇలా పెట్టేసామంటే చూడటానికి బాగుంటుంది, తాగడానికి బాగుంటుందండి. చూసారు కదా, ఇన్స్టెంట్గా చెరుకు రసం అయితే రెడీ అయిపోయిందండి ఇంట్లో. చూసారా ఎంత బాగుందో. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇవాళ వీడియో ఇదేనండి. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.